హాయ్ గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా నేను కూడా థియేటర్లో చూశాను. ఓటీటీలో అలా రిలీజ్ అయితే ఇంకా దీని గురించి మాట్లాడితే ఎక్కువ మందికి అర్థమవుతుందని ఆగాను. ఈ సినిమాకి సంబంధించి అనవసరంగా ట్రోల్ అయిన అంశం ఉంది, ఆ చున్నీ తీసేయడం అన్న విషయంలో. సైకలాజికల్గా ఇన్సెక్యూరిటీస్ కానీ, ఎమోషనల్గా సబ్మిసివ్గా ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి భావాలు, ఇన్సెక్యూర్ భావాలు వాళ్ళ డ్రెస్సింగ్లో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కూడా అదే చూపించే ప్రయత్నం చేశారు. ముందంతా అమ్మాయి అలాగుంది, కానీ ఒకసారి తెగింపు తన కోసం తను నిలబడాల్సి వచ్చినప్పుడు అవేమీ కేర్ చేయలేదని చెప్పడానికి ఒక కంపారిజన్గా అది పెట్టారు. కాకపోతే అదంతా వదిలేసి చున్నీ తీసేసావు, అయితే ఇది కూడా తీసే, అది కూడా తీసే అంటూ ట్రోల్ చేసే బ్యాచ్ స్టార్ట్ అయిపోయారు. ఈ బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది అనుకోండి, అది పక్కన పెడితే సినిమా నిజంగా అమ్మాయి తరఫున అమ్మాయి భావజాలం అంటే అమ్మాయి పర్స్పెక్టివ్లో ఈ సినిమా తీయడం అనేది చాలా ముఖ్యం. చాలా బాగా నచ్చింది అండ్ అది గ్రేట్ఫుల్ కూడాను అలాంటి ఒక పర్స్పెక్టివ్లో వచ్చినందుకు. ఎందుకంటే ఎంత షూర్గా లేనప్పుడు, లేకపోతే జీవితంలో తర్వాత ఏం జరుగుతుందో అమ్మో అనే ఒక భయం వచ్చినప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు చెప్పొచ్చు, ఆ హక్కు అమ్మాయికి ఉన్నది, ఆ తెగింపు అమ్మాయిలకు ఉండాలి అనే విషయం చెప్పడం అనేది చాలా బాగుంది. చాలామంది అక్కడ నువ్వు చెప్పుండొచ్చు, ఇక్కడ నువ్వు చెప్పుండొచ్చు అని రీల్స్ చేస్తున్నారు, కానీ ఇంకా అదంతా చెప్పుంటే కథ ఎందుకు ఉంటుంది? అవన్నీ కాలేదు కాబట్టి కదా చివరి వరకు వచ్చేది. సో అది కూడా మనం సినిమా పరంగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నాకు ఒకే ఒక విషయం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సినిమానే కాదు, ఇలాంటి ధోరణిలో వచ్చే సినిమాలలో అర్జున్ రెడ్డి కానివ్వండి, ఇది కానివ్వండి, ఇతరితర బాలీవుడ్లో వచ్చే సినిమాల్లో కానివ్వండి, వీటిలో ఏంటంటే ప్రేమలో భాగంగానే అంటే ఇంకా ఆ రిలేషన్షిప్ షూర్గా ఉందా, లేకపోతే ఆ రిలేషన్షిప్లో ఇద్దరూ కూడా పూర్తిగా తమ జీవితాన్ని తమ ఫ్యూచర్ని చూస్తున్నారా లేదా, పర్టికులర్గా ఈ సినిమాలో ఇంకా షూర్గా ఉన్నారా లేదా, ఇంకా వారితోనే తమ జీవితం డిసైడ్ అయ్యారా లేదా, దానికి ఏదైనా ఒక సామాజికంగానో మరో పేరు దానికి ఆమోదయోగ్యమైన పేరు దానికి ఇచ్చారా లేదా, లేకపోతే పూర్తిగా నమ్మకం కలిగిందా లేదా, వ్యక్తిత్వాలు అర్థమైనాయా లేదా, ఇద్దరి గౌరవాలకి ఇద్దరికి అవకాశం ఉంది, ఇలా చాలా చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఇవేమీ చూసుకోకుండా ఇవన్నీ అయిన తర్వాత, లేకపోతే ఇవన్నీ అయిన తర్వాత, ఇవన్నిటి మీద షూర్గా వచ్చిన తర్వాత ఏదైనా ఒక రిలేషన్షిప్లో లాస్ట్ థింగ్ టు డూ ఈస్ గెటింగ్ ఇన్ టు ఏ ఫిజికల్ రిలేషన్షిప్. కానీ ఈ సినిమాల్లో ఏంటంటే ఇందులో భాగంగానే ఈ జర్నీలో మిగతా అన్ని విషయాల్లో షూర్గా ఉన్నా లేకపోయినా కూడాను ఒక ప్రేమలో భాగంగా, లేకపోతే ఒక సాన్నిహిత్యంలో భాగంగా ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్లోకి వచ్చేయడం అనేది చాలా నార్మల్ విషయం అన్నట్టుగా చూపించేస్తున్నారు. సరే, సినిమాల్లో నార్మల్ విషయం చేసి చూపించారా అనేది పక్కన పెడితే, ఇది ఇలానే బయట జరుగుతుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం కదా. అసలు ట్రైనర్స్గా, లేకపోతే సేఫ్టీ ట్రైనర్స్గా, సైకాలజిస్టులుగా మేము స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఫిజికల్ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్, అలర్ట్గా ఉండండి, అవేర్గా ఉండండి, ఎవరు మీ మీ ఏ బౌండరీలోకి వస్తున్నారు, అది ఎమోషనల్ కానీ ఫిజికల్ కానీ చొచ్చుకొని వస్తున్నారా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి అని చెప్తాం అని తిరిగి మరీ చెప్తున్నాము. ఇప్పుడు ఇందులో ఇద్దరు మేజరే, బట్ మేజర్ అయినంత మాత్రం బయట మనం ఎన్ని చూస్తున్నాము. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, దీన్ని ఇంతే సహజంగా నార్మల్గా చూడగలిగే వాళ్ళు ఉంటారు, అన్ని ప్రయాణాల్లో భాగమే అనుకుని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 1%, 2% ఉంటారేమో. ఎన్ని కేసెస్లో మనం చూస్తున్నాము ఫిజికల్ రిలేషన్షిప్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు, అసలు దానికోసమే ముందంతా మంచివాళ్ళుగా చేసేవాళ్ళు, ఫిజికల్ రిలేషన్షిప్ అనే వరకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని పాయింట్గా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు, ఇద్దరిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు. ఈ ప్రాబ్లము అమ్మాయిలకి మాత్రం కాదు, ఈ ప్రాబ్లం అంతే ప్రాబ్లమాటిక్గా అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమస్య అనేది అమ్మాయిలకి అంతే ఉందో అబ్బాయిలకి కూడా అంతే ఉంది. కాబట్టి ఎన్నో చూస్తున్నాం కదా, బ్లాక్మెయిల్ చేయటము, లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో ఎమోషనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వచ్చిన తర్వాత ఇంకా అది ఇబ్బందికరమైంది, మనకి సూటబుల్ కాదు అని అనిపించినా కూడా బలవంతంగా టాక్సిక్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళని చూస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు ఏవైతే నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామో బయట మాత్రం జీవితాలు అలా వెళ్ళవు. ఖచ్చితంగా ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు బి డన్ ఇన్ ఎనీ పర్టికులర్ రిలేషన్షిప్ అనే విషయం అందరూ అలర్ట్గా అవేర్గా ఉండాలి. పర్టికులర్గా యువకులు ఇక్కడ బయట ఉన్న సమాజం, బయట ఉన్న ఇబ్బందులు చూస్తూ ఉంటాయి. ఇవి నార్మలైజ్ చేసే ప్రయత్నాన్ని నమ్మితే మాత్రం తర్వాత అసలు ప్రేమ, అసలు సాన్నిహిత్యం, అసలు ప్రయాణం మొత్తం పోతుంది. ఇలాంటి విషయాలలో భయపడటం, బాధపడటం, లేకపోతే ఒకరినొకరు నష్టపరుచుకునేంత వరకు కూడా ఎమోషనల్గా వెళ్ళిపోవటం లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో సినిమాలు చూపించే ధోరణి కాకుండా సమాజం ఏం చెప్పే ధోరణి, సమాజం ఏ ధోరణిలో ఉంది, సమాజం ఇంకా ఎటువంటి స్థాయిలో ఉంది అనే విషయాన్ని మాత్రం కొంచెం జాగరూకులై ఉండాలి. బీ అలర్ట్ అండ్ బీ అవేర్. అదే నాకు ఈ సినిమా నుంచి, ఎందుకంటే ఈ పాయింట్ తీసేసినా కూడా మిగతా ఈ సినిమా పరంగా చెప్పగలిగిన అన్ని అంశాలు అదే విధంగా చక్కగా చెప్పేసి ఉండొచ్చు. కానీ దాన్ని వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్టోరీ, వాళ్ళు ఎలా అయినా రాస్తారు. కానీ
సినిమా ప్రభావం అనేది మామూలు వ్యక్తుల మీద చాలా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం, అది మన ఇంట్లో ఉన్న యువతి యువకులకి చెప్పుకోవాలన్న విషయం మాత్రం నాకు అనిపించింది.